కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నామండి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తాం. గత ప్రభు దినం నుండి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడు పంపబడినవాడు, ప్రభు చేత పంపబడిన పౌలు. పౌలు అనే ఆ మాటకు అర్థము చిన్నవాడు అని అర్థం. అది గ్రీకు భాషా పదం. గ్రీకు పేరు పౌలు, యూదా పేరు సౌలు. హెబ్రీ భాషలో పేరు అది సౌలు. ఈ సౌలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు తన పరిచర్య కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని, యేసు ప్రభు ప్రత్యక్షమవటం వలన తాను మార్పు చెందాడని, మార్పు చెందినవాడు సంపూర్ణంగా క్రీస్తు కొరకే ఇక జీవితాన్ని జీవించడానికి తీర్మానం చేసుకొని ముందుకెళ్తూ ఉన్నాడు. గత కాలపు జీవితం వేరే పౌలుది, ప్రస్తుతం అతనుకున్న జీవితము వేరే. గత కాలము యూదా మత ఆచారాల చొప్పున బతికినవాడు, ఇప్పుడు ధర్మశాస్త్రం విషయమై చనిపోయిన వాడై క్రొత్త నిబంధన ప్రకారంగా బతికిన వాడై క్రైస్తవునిగా మార్పు చెందినవాడు. మార్పు చెందిన తర్వాత తాను హింసించుచూ వచ్చిన సంఘాన్ని ఇక మీదట హింసించక ఆ సంఘం కొరకు తాను చాలా కష్టపడ్డాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమల గురించి మనం మాట్లాడితే వాస్తవానికి సమయం సరిపోదు. క్రీస్తు పడిన పాటలలో కొదువైన పాటలు సంఘం కొరకు అనుభవించిన వాడు పౌలు. కొలస్సీలకు రాసిన పత్రికలో ఈ మాట చదువుతాం మనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు అయిన యేసు తన సంఘం కొరకు ఎలా శ్రమపడ్డాడో అలాగుననే పౌలు కూడా సంఘం కొరకు తన వంతు తను శ్రమపడ్డాడు, పాటలు పడ్డాడు. 24వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించచ్చు. క్రైస్తవ జీవితము సుఖపడేది కాదు, సుఖం కొరకు యేసుప్రభుని నమ్ముకునేది కాదు. క్రైస్తవ జీవితము శ్రమపడేదై ఉంది. క్రీస్తు మన కొరకు కల్వరి శిలువలో శ్రమపడినట్టుగా ఆయన్ని నమ్ముకున్న క్రైస్తవులు ఆయన సంఘం కొరకు శ్రమపడాల. అనేక మంది యేసు ప్రభువుని నమ్మామని చెబుతారు, కానీ ఆ సంఘం కొరకు వారు ఏమీ చేయరు. సంఘం కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించవలసిన అవసరం ఉంటుంది. ఒకడు క్రీస్తుని ప్రేమించానని చెబితే సరిపోదు, ఆయన శరీరమైన సంఘాన్ని కూడా ప్రేమించాల. సంఘాన్ని ప్రేమించుకోకుండా క్రీస్తుని ప్రేమించినట్లు కాదు.
సంఘం పట్ల నీకు ఆసక్తి, భక్తి లేకోకుండా, ప్రేమ లేకోకుండా క్రీస్తుని ప్రేమించినట్లు కాదు. అపోస్తుడైన పౌలు తాను మారుమనసు పొందిన తర్వాత క్రీస్తు యేసునందు దేవుడు అనుగ్రహించిన ఆ కృప, రక్షణ భాగ్యం, ఆ కృపను అనేక మందికి పంచిపెట్టడానికి, అనేక మందికి సువార్త ప్రకటించడానికి తన వంతు తాను పాటలు పడ్డాడు, శ్రమ పడ్డాడు. దేవునికి మనము ఏమిచ్చినా కృతజ్ఞతాస్తుతులు తెలియజేయలేము, కానీ క్రీస్తు యేసు కొరకు బ్రతికితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసినట్లే. ఆయన సంఘాన్ని, క్రీస్తు ప్రభు సంఘాన్ని ప్రేమించితే దేవుణ్ణి ప్రేమించినట్లే. పౌలు వ్యక్తిత్వము సంపూర్ణంగా మార్పు చెందింది. ఒకప్పుడు సంఘాన్ని హింసించేవాడు, ఇప్పుడు సంఘం కొరకు కష్టపడి పనిచేస్తాడు. ఒకప్పుడు క్రీస్తును అపార్థం చేసుకున్నవాడు ఇప్పుడు ఆ క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు అనుభవించడానికైనా సిద్ధపడిపోతాడు. కారణం ఏంటి అంటే దేవుని సంకల్పం ఎరిగినవాడు, మార్పు చెందినవాడు. ఈ భూ జీవితము శాశ్వతం కాదని, మరణం తర్వాత శాశ్వతమైన జీవితం ఉందని ఎరిగినవాడు, మృతుల పునరుత్థానం ఉందని ఎరిగినవాడు అపోస్తుడైన పౌలు. ధర్మశాస్త్రము తాత్కాలికమైనదని, అది క్రీస్తు యేసు శిలువ మరణంలో కొట్టివేయబడిందని ఎరిగినవాడు పౌలు. దేవుడు మనుషుల్ని నీతిమంతులుగా ఎంచేది ధర్మశాస్త్రానుసారంగా కాదు, క్రొత్త నిబంధనానుసారంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనుషుల్ని నీతిమంతులుగా ఎంచుతాడు అని గ్రహింపు కలిగిన వాడు పౌలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుండి లేఖన భాగాలు చదువుతాం. అపోస్తుడైన పౌలు అంతరంగంలో కలిగిన మార్పు, తాను కొత్త నిబంధనను అర్థం చేసుకున్న విధానం అది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి లేఖన భాగము ఇలాగ చదువుకుంటాం మనం. ఆసక్తి విషయమై నేను సంఘమును హింసించువాడనై ఉంటిని, ధర్మశాస్త్రం వలని నీతి విషయమై అనింద్రుడనై ఉంటిని, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలు సంఘం కొరకు శ్రమ పడటంలో అతనికున్న అంతరంగ భావన ఇది. ఏంటి అంతరంగపు భావన? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాక, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి పరంగా పౌలు అనింద్యుడు, ఏ నింద లేనివాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నవాడు. అలాంటి వాడు ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక దేవుడు
క్రీస్తు యేసునందు విశ్వాసం వలన అనుగ్రహించే నీతి, అది కావాలి నాకు అన్నట్టు. యూదా మత సంబంధమైన నీతి నాకొద్దు, పాత నిబంధన సంబంధమైన నీతి నాకొద్దు. విశ్వాసం వలన దేవుడు అనుగ్రహించు నీతి ఉంది, అది ఉచితంగా నీతిమంతులు అయ్యేది. అది యేసు శిలువ మరణమునందు విశ్వాసం ఉంచితే ఉచితంగా నీతిమంతులు అవుతారు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో పౌలు రోమీలకు తెలియజేస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం కలిగిన వానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. యేసునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు నీతిమంతులుగా ఎంచే ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు. ఆ రీతిగా నేను ఇప్పుడు నీతిమంతుణ్ణి, నేను క్రీస్తుని సంపాదించుకోవడానికి శ్రమ పడుతున్నాను అన్నాడు పౌలు. ధర్మశాస్త్రం కింద జీవితము ముగింపు పలికి క్రొత్త నిబంధనానుసారంగా జీవితాన్ని గడపడానికి కంకణం కట్టుకున్నాడు. క్రీస్తు నా కొరకు చనిపోయాడు కనుక నేను ఆయన కోసం బతుకుతాను. ఆయన నన్ను ప్రేమించాడు. ఆయన శరీరం అనే సంఘాన్ని హింసించిన నన్ను కృష్ణ ప్రభు ప్రేమించి తన పరిచారకునిగా ఉండడానికి పిలుచుకున్నాడు, తనకు సాక్షిగా ఉండడానికి పిలుచుకున్నాడు. భూ దిగంతముల వరకు అన్యజనుల్లో తన సువార్తను ప్రకటించడానికి నన్ను పిలుచుకున్నాడు. తను పిలువబడిన పిలుపుకు తగినట్టు నమ్మకంగా పనిచేయడానికి తీర్మానం చేసుకున్నాడు పౌలు. అన్యజనుల్లో యేసు ప్రభువును ప్రకటించాలి. ప్రకటించడానికి తీర్మానం చేసుకుని ఏం చేశాడంటే ఎన్ని శ్రమలకైనా ఓడ్చుకోవడానికి సిద్ధపడిపోయాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. తన అంతరంగంలో క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందట అతన్ని. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరని జీవించువారు ఇక మీదట తమ నిమిత్తం కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాను. ఒక దృఢమైన నిశ్చయిత చేసుకున్నాడు పౌలు. ఏంటి దృఢ నిశ్చయిత అంటే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన నన్ను కృష్ణ ప్రభు నా అపరాధాల కొరకు శిలువ మీద చనిపోయాడు. నన్ను ప్రేమించి చనిపోయాడు. నా కోసము ఆయన చనిపోయాడు. కాబట్టి నేను ఆయన కోసమే బ్రతుకుతాను. ఇక మీదట జీవించేవారు ఇక మీదట తమ కోసం కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించున్నట్లు ఆయన అందరి కొరకు మృతి పొందాడు. యేసు శిలువ మరణాన్ని
సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు పౌలు. ఆయన నా కోసం చనిపోయాడు. ఆయన నా కోసం చనిపోయింది దేనికోసం అంటే చెప్పాడు. దేనికోసం చనిపోయాడు? నేను ఆయన కోసం బతకాలని చచ్చిపోయాడు. నేను ఆయన కోసం బతకాలని చనిపోయాడు. కాబట్టి ఇక మీదట బతికే బతుకు నా కోసం కాదు, నా బంధువుల కోసం కాదు, నేను పుట్టానే యూదా మతం కోసం కాదు, నా కోసం ప్రాణం పెట్టి చనిపోయిన ఆయన కోసం నేను బతుకుతాను. ఇక మీదట ఆయన ప్రేమ నాలో బలవంతం చేస్తుంది. ఆయన కోసమే బతకాలని బలవంతం చేస్తుంది. అందుకొరకే ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా ఓర్చుకొని ఆయన సంఘాన్ని విస్తరింపచేయడానికి దిగంతముల వరకు సువార్తను ప్రకటించిన వాడు అపోస్తలుడైన పౌలు. ఆ యేసునే కదా మనం నమ్ముకున్నాం. ఆ యేసు ప్రేమే కదా మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టింది. అవును, పౌలు లాంటి నిశ్చయత మనకు లేకుండా పోయింది. క్రీస్తు ప్రేమ మనలో బలవంతం చేస్తుందా? క్రీస్తు ప్రేమ మనలో బలవంతం చేస్తే కనీసం పౌలులో కొంతైనా సువార్త ప్రకటించడానికి పౌలుని మాదిరికరంగా పెట్టుకొని బతకాల్సిన అవసరం ఉంది మనకి. నా కోసం చనిపోయిన ఆయన ఆ ప్రేమ నాలో బలవంతం చేస్తుంది నేను ఆయన కోసమే బతకాలని. రెండవది, ఆయన నా పాపముల కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి నేను ఇక మీదట నా అవయవాల్ని పాపానికి దాస్యంగా అప్పగించను. పాపానికి దాస్యంగా అప్పగించను. ఇక మీదట పాపానికి దాస్యంగా అప్పగించను. నా శరీర అవయవాలలో ఇక మీదట పాపం నివాసం చేయకోకుండా నీతి నివసించేటట్టు అవయవాల్ని అదుపులో పెట్టుకుంటాడు పౌలు. అదుపులో పెట్టుకుంటాడు. నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి నేను ఇక మీదట పాపం చేయను. పాపం చేసే అవకాశం కలిగిన శరీరం ఉంది నా దగ్గర. కానీ నా శరీరాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లోపరుచుకుంటాను. అనేకులకు సువార్త ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అని చెప్పాడు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ. క్రీస్తు శిలువ మరణమును అర్థం చేసుకున్న వాని జీవిత విధానంలో పాపానికి చోటు ఉండదు. పాపానికి చోటు ఉండదు. ఆయన అర్థం చేసుకోలేని వాడే పాపం చేస్తాడు. దేవుని వాక్యమనే బీజానికి పుట్టని వాడు పాపం చేసే అవకాశం ఉంటుంది. దేవుని వాక్యమనే బీజానికి పుట్టిన పౌలు శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో నేను ఊకనే సువార్త ప్రకటించట్లా, నేను అన్ని ఊర్లు ఊకనే తిరగట్లే, నాకొక గమ్యం ఉంది, నాకొక గురి ఉంది. నా గురి ఏంటంటే చెప్తున్నాడు, గాలికి కొట్టినట్టు నేను ప్రయాసపడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమోనని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. శరీర అవయవాల్లో పాపానికి తావు లేకోకుండా జాగ్రత్త పడుతున్నాడు పౌలు.
నువ్వు అపోస్తుడు కదయ్యా, కృష్ణ ప్రభుని చూచావు, నీ శరీరంలో ఇంకెక్కడ పాపం ఉంటుంది అనొద్దు. పాపం లోకంలో ఉన్నాము, పాపము ఆకర్షిస్తుంది. శరీర అవయవాళ్ళు దాని యొక్క కోరికలు రేకెత్తిస్తూ ఉంటాయి. అయినప్పటికీ దానికి లోబడుకోకుండా బతకడానికి నేనేం చేస్తున్నానంటే దాన్ని నలగొడుతున్నాను అని చెప్పేసాడు. నాకు ఒక గురి ఉంది. ఏంటి గురి? క్రీస్తు యేసు యొక్క పునరుత్థానమును నేనును అనుభవించాలా. మృతులు లేస్తారని చెప్పాడు కదా ప్రభు అయిన యేసు. ఆ మృతుల పునరుత్థానంలో నేను పాలిభాగస్తుని అవ్వాలా, నేను తిరిగి లేపబడాలా. కృష్ణ ప్రభు మహిమలో నేను పాల్పంపులు పొందాలా. ఇది పౌలు యొక్క గురి. దాని కొరకే అన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు, దాని కొరకే శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. సుఖభోగాల కోసం పోకలాడట్లా, శరీర ఇచ్చలు కోరికలు నెరవేర్చుకోవడానికి మళ్ళా వివాహం అనే ఆలోచన లేదు. అసలు వివాహమే చేసుకోలేదు. ఆ మాటకు వస్తే అనేక ప్రాంతాలకి సువార్త వెళ్తూ ఉంది. వెళ్ళిన ప్రతి చోట దెబ్బలు పడుతున్నాయి దేహానికి. అలాగనే అది అణుగుతుందా దేహము? దాన్ని అణగొట్టుకోవాలా. నాకు ఒక గురి ఉంది అని చెప్పాడు. పై వచనాల్లో అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో 23వ వచనం నుండి చదువుతాను, చూడండి, జాగ్రత్తగా ఆలకించండి. మరియు నేను 23వ వచనంలో, మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకు సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయ కిరీటము పొందుటకును మితముగా ఉన్నాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అన్నాడు అపోస్తలుడైన పౌలు. నాకు ఒక గురి ఉంది, అక్షయ కిరీటం గురి. ఈ లోకమందు పరుగు పందాలు పెట్టారనుకో, పరుగు పందాలు పెడితే భౌతికమైన బహుమానం కొరకు పరిగెత్తుతారు వాళ్ళు. ఆ భౌతికమైన బహుమానం కొరకు క్షయమైపోయే బహుమానం అది. అయితే ఆ క్షయమైపోయే బహుమానం కొరకు పరుగు పందెంలో ఒకడు ఏం చేస్తాడు? తాను పరుగు పందెంలో గెలవడానికి ముందుగానే శరీరాన్ని మితముగా భోజనం పెడతాడు, మితముగా పానం చేస్తాడు, మితముగా ఎక్సర్సైజ్ చేస్తాడు, పరిగెత్తుతాడు, మితంగా తింటాడు. అందరిలాగా తిండు, తక్కువ కొంచెమే తింటాడు. ఎందుకు? ఒకవేళ ఏది పడితే అది తిని తన శరీరం అడ్డుగోలుగా పెరిగిపోయి పరుగు పందెంలో ఓడిపోతానేమోనని భయం అన్నమాట. దాన్ని బట్టి మనుషులు భౌతికమైన పరుగు పందెంలో గెలవడం కోసము మితంగా ఉంటారు. ఆ రీతిగా నేను బహుమానం కొరకు, అక్షయ కిరీటం కొరకు నేను మితముగా ఉంటున్నా. అన్ని విషయంలో మితం. శ్రమపడే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, క్రీస్తు కొరకు బ్రతికే విషయంలో గురి యొక్కకే పరిగెత్తుతున్నా, అక్షయ కిరీటం కోసం పరిగెత్తుతున్నా అన్నాడు అపోస్తలుడైన పౌలు. అన్ని శ్రమలు అనుభవించడానికి గల కారణాలు మాట్లాడుకుంటున్నాం మనం. ఏంటి కారణాలు? మొట్టమొదటిది, అపోస్తలుడైన పౌలు తన కోసం చనిపోయిన క్రీస్తు ఎవరో తనకు తెలుసు బాగా. ఆయన కోసం బతకడానికే తీర్మానం చేసుకున్నాడు. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అని చెప్పేశాడు. రెండవది, క్రీస్తు ప్రభు నా పాపముల కొరకు చనిపోయాడు కాబట్టి నేను ఆయన కోసమే బతుకుతాను.
ఇక మీద నా శరీరంలో పాపం చేయను. కాబట్టి శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు అనమాట. అనేక మార్లు ఉపవాసకున్నాడు, అనేక మార్లు వస్త్రహీనుడై వస్త్రాలు లేనివాడై ఉన్నాడు, దిగంబరంట. అనేక మార్లు సముద్ర ప్రయాణంలో ఓడ బద్దలైపోయిందంట. ఓడ బద్దలైపోతే పరిస్థితి ఎలాగుంటుంది? కాపాడేవాడు ఎవడు ఉంటాడు అసలు? మరణం అంచుల దాకా ఎన్నిసార్లు పోయి వచ్చాడో, ఒకటి కాదు, 2 సార్లు కాదు, మరణం అంచుల దాకా ఎన్నిసార్లు పోయి వచ్చాడో పౌలు కృష్ణ ప్రభు కోసం, ఆయన సువార్తను లోకంలో ప్రచురించడం కోసం. ఈ రోజున మనము క్రీస్తు సువార్తను నమ్మేమని చెప్పుకుంటూ ఏ శ్రమ, ఏ ఇబ్బంది లేకుండా బతుకుతున్నాం. ఇతరులకు సువార్త ప్రకటించాలనే భావన కానీ, లేదా శరీరమును కృష్ణ ప్రభు కొరకు పాపం చేయకోకుండా నలుగొట్టుకోవాలనే భావన కానీ, కృష్ణ ప్రేమ నా మీద ఉంది, నేను ఆయన కోసం, నన్ను ప్రేమించాడు ఆయన, నేను ఆయన్ని ప్రేమించాలనే భావన కానీ, ఇవేవి లేకోకుండా బతికే జీవితము క్రైస్తవ జీవితం అవుతుంది. అది క్రైస్తవ జీవితం కాదు. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక తన గురి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు యొక్క గురి అక్షయ కిరీటం అని కొరింథీయులకు ఉత్తరం రాస్తూ తెలియజేశాడు. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రత్యేకించి ఇలా రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి ఏ విధము చేత, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. భౌతికమైన ఆధిక్యతల్ని కృష్ణ ప్రభు కొరకు నష్టముగా ఎంచుకుంటున్నాడు. ఏంటి భౌతికమైన ఆధిక్యతలు? యూదుడు, రోమియుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, పరిసయ్యుడు, అబ్బో అనింద్యుడు, ఇలాంటి భౌతికమైన ఆధిక్యతలు. తన సమాన వయస్కులైన వారి అందరిలో శ్రేష్ఠుడు. అలాంటి ఆధిక్యతను ఏం చేశాడంటే పెంటతో సమానంగా విడిచిపెట్టేసి, అవి కాదు, దానివల్ల ఏం లాభం లేదు, క్రీస్తు యేసునందు అగపడాలి, నేను మృతుల పునరుత్థానం కావాలి. నాకు మృతుల పునరుత్థానంలో నేను క్రీస్తు యేసునందు నిలబడాలా. ఆయన మరణంలో సమాన అనుభవం కావాలా. ఆశీర్వాదాల్లో కాదా, ఆయన మరణంలో సమాన అనుభవం కావాలా అన్నాడు. 3వది, ఆయన శ్రమల్లో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం, శ్రమల్లో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును నేను సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకున్నట్లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఏం చేస్తున్నాడంట? ముందున్న వాటిని
వెతుకుతున్నాడు, వేగిర పెడుతున్నాడు. వెనుకున్న వాటిని మర్చిపోయి, వెనుకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి కోసము వేగిర పడుతున్నాడు. ముందేముంది? క్రీస్తు యేసునందు దేవుడు అనుగ్రహించు బహుమానం ఉంది ముందు. వెనుకేముంది? వెనక పాత జీవితం ఉంది, శ్రమలు ఇబ్బందులు ఉన్నాయి. వాటిని మర్చిపోయి విడిచిపెట్టి ముందున్న వాటి కోసం వేగిరపడుచున్నా. ముందున్న వాటి కొరకు వేగిరపడడానికి గల కారణం ఏంటంటే, దృశ్యమైన వాటిని చూడట్లేదు పౌలు, అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు. అందుకని వెనక ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా అవన్నీ పక్కన పెట్టేసి విడిచిపెట్టి ముందు యేసుప్రభు ప్రత్యక్షమైతే లేదా తన మరణం తర్వాత నిత్య జీవాన్ని పొందుకోవాలనే భావన కలిగి ముందు గురి పెట్టుకొని పరిగెత్తుతున్నాడు, వేగిర పడుతున్నాడట. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది క్రీస్తు యేసు శిలువ మరణమును అర్థం చేసుకొని ఆయన ప్రేమను గుర్తెరిగి ఆయన్ని తిరిగి ప్రేమించడం అయి ఉంది. క్రీస్తు ప్రభువును ప్రేమించడం అంటే ఆయన సంఘాన్ని ప్రేమించడం. 2, పాపముల విషయంలో చనిపోయి నీతి విషయమై బతకడం. ఆయన కొరకే పోరాటం. ఇది జీవన పోరాటం, ముక్తి కోసం కాదు, శరీరాన్ని సుఖపెట్టుకోవడం కాదు ఈ పోరాటం. ఈ పోరాటం పాపం మీద పోరాటం. ఈ పోరాటము అపవాది మానవ హృదయాల్లో కట్టిన అడ్డ గోడలను పగలగొట్టే పోరాటం సువార్త ద్వారా. ఈ పోరాటము క్రీస్తు యేసు కొరకు లోకాన్ని జయించే పోరాటం. నాకు ఒక పోరాటం ఉంది అని చెప్పేసాడు. పౌలుకున్న పోరాటము భౌతికంగా ఆశలు సంపాదించే పోరాటం కాదు, భౌతికమైన జీవన పోరాటం కాదు. ఆయనకున్న పోరాటము ఆత్మ సంబంధమైన పోరాటం. అపవాది మానవ హృదయాల్లో కట్టేడే అడ్డుగోడలు, మతాచారాలని లోకాచారాలని కట్టేడే లోపల అంతరంగంలో మనుషుల్ని బంధించాయే అవన్నీ. ఆ బంధకాలని తెంపాలి. ఎలా తెంపుతావా? ఏముంది పౌలా నీ దగ్గర? ఆ బంధకాలని తెంపే శక్తి సువార్తలో ఉంది. ఆ సువార్త చేత మానవ జాతి అంతరంగంలో అపవాది కట్టిన గోడల్ని కూల్చేయడానికి నేను ముందుకెళ్తున్నా. పోరాటం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పోరాటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతాం, జాగ్రత్తగా ఆలకించండి. పౌలు క్రీస్తు ప్రభు కొరకు శ్రమలు అనుభవించడంలో గల కారణాలు. 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం నుండి, శరీర ప్రకారం నడుచుకుని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యం చూపవలనని తలంచుకొనుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యం చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచు ఉన్నను, శరీర ప్రకారం యుద్ధం చేయం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలం గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనబడుచున్నప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. శరీరంలో ఉన్నను శరీర ప్రకారము యుద్ధం చేయం. మేము మా యుద్ధము ఆత్మ సంబంధమైన పోరాటం. ఇది మా యుద్ధోపకరణాలు అంటే మనకు బాగా తెలుసు. మిలిటరీ వాడు యుద్ధానికి వెళ్ళాలనుకో ఏం చేస్తాడు? సమస్తమైన శరీరాన్ని ఆయుధాలతో కప్పేసుకొని
తుపాకీ చేతుల్లో పట్టుకొని వెళ్తాడు. చూడగానే తెలిసిపోతుంది, రే సైనికుడు వచ్చాడు రా అంటాడు. చూడగానే అర్థమైపోతుంది ఇతడు సైనికుడు, మిలిటరీ మ్యాన్. ఆ రీతిగా అపోస్తుడైన పౌలు శరీరంలో ఉన్నప్పటికీ శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఏంటివి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు? సత్యము, విశ్వాసము, ఆత్మ ఖడ్గము, వాక్యము, రక్షణ, శిరస్నానము, ఇవన్నీ ధరించుకొని సువార్తకి వెళ్తున్నాడు. పోరాటం అన్నమాట. ఎవరితో పోరాటము? అపవాదితో పోరాటం, అపవాది సంబంధులతో పోరాటం, అపవాది సంబంధులతో. అపవాది మానవ హృదయంలో కట్టిన గోడలను కూల్చివేయడానికి పోరాటం. ఏమేం కట్టింది మానవ హృదయంలో అపవాది? అరే దేవుడు లేడు, గీవుడు లేడు, తీరా ఎంత బతికినా ఈ భూమి మీద బతకాలా అంటాడు. ఎవరు కట్టారు గోడ? అది అపవాది కట్టాడు మనుషుల హృదయంలో. రే బతికున్నంతసేపే నీ శరీరం నీకు, కాబట్టి సుఖించు, త్రాగు, తిను, సంపాదించు. ఎవడు కట్టాడు గోడ? ఇది అపవాది కట్టింది మానవ హృదయంలో. సాగు తర్వాత జీవితం లేదనే గోడ కట్టింది. ఇప్పుడు పౌలు సువార్త చేత పట్టుకొని సువార్త ద్వారా అపవాది కట్టిన మానవ హృదయంలో ఉన్న ఆ గోడని కూల్చేసి వారిని క్రీస్తు కొరకు సంపాదిస్తాడు. పోరాటం అన్నమాట ఇది. ఈ పోరాటం చేస్తున్నాడు పౌలు. ఆ పోరాటం నేనొక్కడనే కాదు, నాకులాగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఈ పోరాటం ఉంది. ఈ పోరాటం ఉంది. నాకొక్కడి కోసమే కాదు ఈ పోరాటం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఈ మాటలు రాయబడ్డాయి. 1వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 27 నుంచి చదువుతాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుండి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. క్రైస్తవ పోరాటం ఉంది. పోరాటం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావంతో స్వార్థ విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాకుండా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణయును కలుగుటకు సూచనయున్నది. ఇది దేవుని వలన కలుగున్నదే. ఎలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని. ఆయన పక్షమున పోరాటము ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. ఫిలిప్పీయులారా సంగమా, ఈ పోరాటము సువార్త పక్షాన జరిగించే పోరాటం అన్నమాట. సువార్త పక్షాన ఈ పోరాటం చేసేటప్పుడు బెదరకూడదు అని చెప్పేసాడు. ధైర్యంగా ఉండాలా. అపవాది ఏం చేస్తుందంటే బెదరగొడుతుంది. అధికారాన్ని దగ్గరికి పిలిపించి బెదరగొడుతుంది. అధికారుల బెదిరింపులకి సువార్త ప్రకటించుకోకుండా నువ్వు పిరిగివాడి అయిపోయావు అనుకో, బెదిరిపోయావు అనుకో, ధైర్యహీనుడు అయిపోయావు అనుకో, బలహీనుడు అయ్యావు అనుకో, అప్పుడు సువార్త పక్షాన నువ్వు పోరాటం చేయలే. ఏం చేస్తున్నావు? ఓడిపోయావు. అపవాది మొదట ఏం చేస్తుందంటే నువ్వు సువార్త చెప్తుంటే బెదిరిస్తుంది. బెదిరింపుకి నువ్వు భయపడలేదు, నిలబడ్డావు. ఇంకేం చేస్తుంది? శరీర సంబంధమైన దాడికి దిగుతుంది. బెదిరింపుకు లోబడలేదు కదా, శరీర సంబంధమైన
దాడి నీ మీదికి ఉసిగొలుపుతుంది. శరీర సంబంధమైన దాడికి మనుషులు ఏమైపోతారంటే ఆ దెబ్బలు తినలేక, సరేనండి మేము ఇక్కడ సువార్త చెప్పంలేండి అని మనుషులు భయపడిపోయి ఆ దెబ్బలకి తాళలేక పరిగెత్తుతాడు. ఓడిపోయావు. సువార్త పక్షాన పోరాటం కాదది, ఓడిపోయావు. ఆ దెబ్బలు తిన్నా కూడా ఇంకా ధైర్యం తెచ్చుకొని సువార్త చెప్తున్నావు. అప్పుడు ఇంకేం చేస్తుందంటే దానికి ఏం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఏం చేస్తుందంటే ఇక మీద నిన్ను చంపడానికి చూస్తుంది. 3 అపవాది నీవు సువార్త ప్రకటిస్తూ ఉంటే అది చేసే మొట్టమొదటి కార్యక్రమం ఏదంటే బెదిరిస్తుంది. బెదిరింపుకు లోబడలేదు. ఏం చేస్తుంది? శరీర సంబంధమైన దాడి చేస్తుంది. శరీరం మీద దాడి, శరీరం దాడికి లోబడలేదు. ఇంకేం చేస్తుంది? మరణం. రేపు చంపేయండి రా వాడిని, వాడితో ఏం పని ఉంది. లోక సంబంధమైన మతాన్ని ప్రేరేపిస్తుంది అన్నమాట అపవాదిని మీదికి. ఇది అపోస్తలుడైన పౌలు తన అనుభవంలో ఎరిగినవాడు. అందుకు ఫిలిప్పీలకు ఉత్తరం రాసి చెప్తున్నాడు, సువార్త పక్షాన పోరాటం చేసే ఈ పోరాటంలో మొట్టమొదటిగా బెదిరింపులు వస్తాయి. బెదిరింపులు వస్తే మీరు బెదరద్దు. మీరు బెదిరితే ఓడిపోయినట్టు. మీరు బెదరక ధైర్యంగా నిలబడితే గెలుస్తారు. గెలిపించేది ఎవరు? మీ దేవుడు మీ పక్షం నుండి గెలిపిస్తాడు. అదన్నమాట పౌలు తన జీవిత అనుభవం నేడు మనకి పాఠంగా ఉండడానికి పరమందున్న దేవుడు తక్కిన అపోస్తలుల జీవిత విధానం కంటే పౌలు యొక్క జీవిత విధానాన్ని మనకు ఎక్కువగా గ్రంథంలో రాయించాడు. తక్కిన అపోస్తలు 12 మంది ఉన్నారు, వాళ్ళ గురించి మనకు అంత ఎక్కువ తెలియదు. కానీ పౌలు గురించి మనకు ఎక్కువ తెలుసు. కారణం ఏంటంటే పౌలు యొక్క జీవితం ద్వారా నేడు మనం మాదిరిని తీసుకొని సువార్త పక్షాన పోరాటం చేయాలి. ఈ పోరాటం ఆయనకు ఒక్కరికే కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి. అది చెప్తున్నాడు పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో తెలియజేశాడు. 30వ వచనంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. శ్రమ కూడా పడాలా ఆయన పక్షాన. సువార్త కొరకు శ్రమపడే జీవిత విధానం క్రైస్తవ జీవిత విధానమై ఉంది. సావు బతుకుల్లో ఉన్నాడు పౌలు. చెరసాల, రోమ చెరసాల ఇక దగ్గర పడింది. ఖడ్గం చేత తల తీసేయబడే పరిస్థితులు దగ్గరికి వచ్చాయి. అప్పుడు తిమోతికి ఉత్తరం రాశాడు. యవనస్తుడైన తిమోతికి ఉత్తరం రాశాడు. ఉత్తరం రాస్తూ ఏం చెప్తున్నాడు తెలిసిన? తిమోతి, నా ప్రియమైన కుమారుడా, నేను మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఏర్పాటు చేయబడింది. నిరీక్షణ. ఈ పోరాటానికి నిరీక్షణ కలిగి ఉండాలా. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఈ మాటలు చదువుతాం మనం. తిమోతికి రాసిన 2వ పత్రిక విశ్వాసపు పోరాటం ఇది. 4వ అధ్యాయము 5వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నుండి, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను.
నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఏం చేస్తున్నాడంటే పౌలు చివరి ఉత్తరం, పౌలు యొక్క చివరి ఉత్తరం ఇది. తిమోతికి రాశాడు 2వ పత్రికగా. ఏం రాస్తున్నాడంటే, నాయన అన్ని విషయంలో మితంగా ఉండు. సువార్తికుని పని సువార్తికు కాదు, ఫస్ట్ శ్రమపడు అన్నాడు. శ్రమపడు, ఒకరి మీద ఆధారపడొద్దు. శ్రమతో జీవితాన్ని కొనసాగించాలని గుర్తుపెట్టుకో. శ్రమపడు, సువార్తికుని పని చేయి. 3, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నా. ప్రాణార్పణ అంటే తెలుసా మీకు? ప్రాణార్పణ అంటే ప్రాణమును అర్పణగా పోయడం. నా ప్రాణమును సువార్త కొరకు అర్పించేస్తున్నా. ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని. అదిగో పోరాటం. అందరూ పోరాడతారు. క్రీస్తుని నమ్మితే అంత ఇంత పోరాటం మనిషికి ఉంటుంది, కానీ మంచి పోరాటమై ఉండాలి. ఉదాహరణ చెప్తాను మీకు. ఆదాము అవ్వ పండు తెచ్చి ఇవ్వగానే తినలేదు, కొంచెంసేపు పోట్లాడాడు. తినొద్దని చెప్పాం కదా అమ్మాయి, ఎందుకు తెచ్చుకున్నావు, ఎందుకు తిన్నావు, కొంచెంసేపు పోట్లాడాడు. నువ్వు తింటే తింటు, నేను తినను. పోరాటం జరిగింది. ఎంతసేపు పోట్లాడాడు నిజంగా నాకు తెలియదు. కానీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే, అవ్వ తిరుగుబాటు చేసింది. ఇక పూర్తిగా నేను తిన్నా చచ్చిపోలేదు, నువ్వు తిను. తినవా అడిగితే నీకు నాకు సంబంధం లేవు పో. తిరస్కారం, కుటుంబ తిరస్కారం జరిగింది. ఆ కుటుంబ తిరస్కారానికి, ఆ పోరాటంలో ఆదాము ఏం చేశాడు? లోబడిపోయాడు. అది సమాచారం. లోబడి దేవుడి మాటని పక్కన పెట్టి తన భార్య మాట అడిగాడు. కుటుంబ తిరస్కారానికి జడ్జేవాడు పోరాటంలో ఓడిపోతాడు. క్రైస్తవ జీవితం సువార్త పక్షాన పోరాటం, విశ్వాసాన్ని కాపాడుకునే పోరాటం ఇది. నీ వెంట నీ భర్త రాడు, నీ భార్య రాదు, నీ పిల్లలు రాదు. గుర్తుపెట్టుకో. ఈ విశ్వాస పోరాటము నీ వ్యక్తిగత పోరాటం. అది నీ వ్యక్తిగత పోరాటం. నీ గర్భాన పుట్టిండొచ్చు, కాదనట్లేదు. కానీ నీ విశ్వాసం నీదే. నీ కుమారుడు నీ కుమార్తె యొక్క విశ్వాసం వాళ్ళదే. ఎవరు బతికితే వారికి నిత్య జీవం ఉంటుంది తప్ప ఒకరిని బట్టి ఇంకొకరికి నిత్య జీవం అనే దేవుడు ఏర్పాటు చేయలేదు. అలాగూ ఎవరి జీవిత విధానంలో విశ్వాసాన్ని కాపాడుకున్నారో వారికే నిత్య జీవం. కాబట్టి తిమోతి, ఈ పోరాటంలో నువ్వేం చేయాలంటే మంచి పోరాటం పోరాడాలా. అన్ని పోరాటం చేశాను, మంచి పోరాటం. అబద్ధపు బోధలను ఎదిరించాను. ఏమాత్రం అపోస్తలుల బోధకి వ్యతిరేకంగా వచ్చిన ఏ బోధకి నేను అంగీకరించలా. ఒక క్షణమాత్రం కూడా అబద్ధపు బోధకు లోపడడానికి నేను ఇష్టపడలేదు. నా పోరాటం ఇది. క్షణమాత్రం కూడా ధర్మశాస్త్ర సంబంధమైన బోధకు లోపడడానికి, అబద్ధ బోధకు లోపడడానికి ఇష్టపడని పౌలు. ఒక మాట చెప్తా, ఒక ఉదాహరణ పౌలు రాశాడు గల్తీలకు రాసిన పత్రికలో. పేతురు ఏం చేశాడంటే, అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్తకి వెళ్ళాడు. అన్యజనుల దగ్గరికి సువార్తకి వెళ్తే అన్యజనులతో పాటు కలిసి భోజనం చేస్తున్నాడు. దానివల్ల తప్పేం లేదు. అన్యజనులతో కలిసి భోజనం చేయడంలో తప్పు లేదు. అయితే ధర్మశాస్త్రం ఒప్పుకోదు
కృష్ణ ప్రభు ఒప్పుకుంటాడు కానీ ధర్మశాస్త్రం ఒప్పుకోదు. అప్పుడు పేతురు అన్ని జనులతో పాటు భోంచేస్తున్నాడు. కొత్త నిబంధన ప్రకారంగా భోంచేస్తూ ఉంటే కొంతమంది యూదులు వచ్చారంట. యూదులు రాగానే వాళ్ళని చూసి బెదిరిపోయి వాళ్ళ దగ్గర భోజనం చేసే ఇతను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను తినలేదు అన్నట్టుగా వేషం వేసుకున్నాడు. దాన్ని గమనించాడు పౌలు. పేతురు, కేఫా, ఇది నీకు తగిందేనా? మనం జన్మను బట్టి యూదులము వాస్తవమే, కానీ క్రీస్తు యేసుని బట్టి మనము క్రైస్తవులం. యూదా మతం మనకి సంబంధించింది కాదు. ఎందుకు నువ్వు వేషం వేసుకుంటావు? గద్దించేశాడు. అలాంటి పోరాటం చేసిన వాడు, మంచి పోరాడిన వాడు అపోస్తలుడు. ఈ రోజున మనుషులు తమ బంధువుల కోసమో, లేకపోతే తమ గర్భాన్ని పుట్టిన బిడ్డల కోసమో, లేకపోతే తన భార్య కోసమో, తన భర్త కోసమో విశ్వాసాన్ని పోగొట్టుకొని బతికేవాళ్ళు. లోకంతో రాజీ పడేవాడు. విశ్వాసం పోరాటం ఎక్కడుంటుంది? అది పోరాటం లేదు, గిరాటం లేదు. రాజీ పడినోడికి పోరాటం ఉండదు. కాబట్టి పిల్లలు, నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే, అపోస్తలుడైన పౌలు తన జీవిత విధానంలో క్రీస్తు యేసు కొరకు బ్రతికే ఈ బ్రతుకులో విశ్వాస సంబంధమైన పోరాటం చేశాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అంటున్నాడు తిమోతికి ఉత్తరం రాస్తూ, నేను మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కోసం నీతి కిరీటం ఉంది తిమోతి. అది నాకు మాత్రమే కాదు, ఎవరికి? క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే ప్రతివానికి. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంతరంగంలో ఈ భావాలు కలిగి జీవితాన్ని కొనసాగించాడు. మనకున్న భావాలు అవేనా? మార్పు చెందామని చెప్పుకుంటున్నాం కానీ మారిన వాళ్ళమేనా? ఒకవేళ నువ్వు మారేవో లేదో, మారితే నీ జీవితంలో ఇదిగో 3 ప్రాముఖ్యమైన సమాచారాలు. ఒకటి, క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేయాలా. బతికే మీదట నా కోసం కాదు, క్రీస్తు కోసమే బతుకుతాను. 2, పాపమును శరీరంలో ప్రవేశించుకోకుండా అవయవాలని కాపాడుకోవాలా. 3, విశ్వాస సువార్త పక్షాన పోరాటం చేయాలా. ఇది ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి. ఏ బోధ పడితే ఆ బోధ కాదు. అపోస్తలుల బోధనానుసారమైన పోరాటం కలిగి ఉండాలా. మనుషుల కోసం కాదు, నన్ను రక్షించిన క్రీస్తు యేసు కోసం. ఆయన ప్రత్యక్షతలో నేను పాల్పంపులు పొందాలా రేపొద్దున గురి. కాబట్టి ఏదో జీవితం అయిపోయింది, ఆదివారం వస్తున్నాం పోతున్నాం, ఇది కాదు జీవితం. దయచేసి గుర్తుపెట్టుకోండి, మోసపోవద్దు. నీ అంతరంగంలో విశ్వాస సంబంధమైన భావాలు నీ జీవిత విధానంలో అపోస్తలుల లాంటి జీవిత విధానం కాకపోతే నిత్య జీవం ఉండదు. ఆషామాషిగా, అశ్రద్ధగా, నిర్లక్ష్యంతో క్రైస్తవ జీవితం అది పనికిరాదు, లెక్కలోనికి రాదు. అది ఒక క్రమబద్ధమైన జీవితం కలిగి, దృఢ నిశ్చయత కలిగి, విశ్వాస సంబంధమైన పోరాటం సాగించినప్పుడు అది నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలదే కానీ అలా కాకపోతే నిత్య జీవం ఉండదు. అయిపోలేదు పౌలు జీవితం గురించి. అయితే మనం అతని అంతరంగ భావాల గురించి ఆలోచన చేశాం. క్రీస్తు ప్రభు కొరకు అన్ని శ్రమలు అనుభవించడానికి గల అతని అంతరంగపు భావాలు ఎలాగున్నాయి అనేది మనం కొన్ని సంగతులు ఆలోచన చేశాం. దేవుని చిత్తమైతే మరొక మారు అపోస్తలుడైన పౌలు గురించి మరిన్ని సంగతులు మనం ఆలోచన చేస్తాం. ఇంతటితో ఈ మాటల చేత మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకోవచ్చు. మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనములు.